నామమున మీ అందరికీ వందనములు శుభములు చేస్తున్నాను. ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి అంశము దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎవరైనా ఒక గొప్పవారు ఎవరైనా ఒక వ్యక్తి మరెవరికైనా వారి అవసరాలలో వారికి సహాయము చేసినప్పుడు, సమయము వచ్చినప్పుడు తిరిగి ఆ మేలును, ఆ మంచిని అందించటాన్ని సాధారణంగా కృతజ్ఞత అని అంటారు. చేసిన మేలుకు తిరిగి మంచి చేయటం. ఇశ్రాయేలీల కాలంలో దేవుడు వారికి చేసినటువంటి మేలులు అన్నీ ఇన్ని కాదు, ఒకటి రెండు కాదు, కోకొల్లలుగా ఎన్నో కార్యక్రమాలు వారి ఎడల జరిగించి వారికి క్షేమాన్ని అందించాడు. అందును బట్టి ఇశ్రాయేలీలు కృతజ్ఞతగా రకరకాలైనటువంటి బలులు, నైవేద్యాలు అర్పించటం జరిగింది. కానీ అది బాలశిక్షా కాలము. అంటే ప్రారంభ కాలము. మరొక మాటలో జ్ఞానము లేని కాలము అని కూడా చెప్పాడు. అజ్ఞానము అని అన్నాడు. అజ్ఞాన కాలములోనే బలులు, నైవేద్యములు అర్పించి వారికి ఉన్నటువంటి స్తోమత మేరకి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవటం అనేది జరిగింది. కానీ చెల్లించినటువంటి వారిలో ముఖ్యంగా భక్తుల విషయంలో చెప్పుకున్నప్పుడు వారు హృదయపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమం. కానీ ఇది జ్ఞానయుక్తమైనటువంటి కాలము. అంటే బాలశిక్ష నుండి పై తరగతులకు ఎదిగినటువంటి కాలము. మరి ఈ కాలంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవటం ఎలా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవటము ఎలా? దీని గురించినటువంటి పూర్వాపరాలలోనికి వెళ్ళొచ్చు. వాక్యమును ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క స్థితి మనుషులముగా మనం వర్ణించటం మన చేత కానటువంటి పని. ఎందుకంటే అది అంత గొప్పది. దాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా ఇంకా కనీసం వినలేదు. ఇక చూడటం అనేటువంటిది అసలు జరగలేదు. మన ఊహకనేది అది అసలు తెలియనిది, అందనిది. అలాంటి
మహామహుని యొద్ద కుడిపార్శ్వమున సమానముగా కూర్చుండగలిగేటువంటి గొప్ప భాగ్యవంతుడు క్రీస్తు యేసు. ఆయనతో సమానముగా కూర్చున్నాడు అనంటే ఆయనతో పాటు సమానముగా గౌరవించబడ్డాడు, ఆయనతో పాటు సమానముగా మహిమోన్వితుడై ఉన్నాడు, ఆయనతో పాటు సమాన సహవాసమును ఆస్వాదిస్తున్నటువంటి వాడు. ఆ కోటాను కోట్ల దేవదూతల మధ్యలో స్తోత్రములు పొందుకుంటూ దేవునితో పాటుగా ఘనముగా గౌరవించబడుతున్నటువంటి తాను పైనున్నటువంటి పరలోకములో నుండి క్రిందున్నటువంటి భూమి మీదికి రావటం జరిగింది. ఆ క్రమములో తన మహిమను విడిచిపెట్టాడు, మట్టి శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ సింహాసనాన్ని వదిలిపెట్టాడు, మట్టి భూమి మీద కాళ్ళతో ఆయా ప్రాంతాలు నడిచాడు. అవును, దేవునితో సమానముగా ఉండినటువంటి ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదికి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకునేను. అంటే సమస్తమును త్యజించాడు. ఏవైతే అనుభవిస్తున్నాడో, ఏ గొప్ప స్థితిలోనైతే ఉన్నాడో దానంతటినీ విడిచి భూమి మీదికి రావటం జరిగింది. ఎందుకోసము, ఎవరి కోసము అనంటే మన కోసము, మనలను ఉద్ధరించటము కోసము, మనలను బాగుపరచటం కోసము, మనకు కూడా తనలాంటి మహిమను ఇవ్వటము కోసము. ముఖ్యంగా పాపులమైనటువంటి మనము నీచులముగా, నికృష్టులముగా, దౌర్భాగ్యులముగా, నశించిపోయేటువంటి వారముగా, నోరు తెరుచుకొని కాచుకొని ఉన్న పాతాళానికి జారిపోతున్నటువంటి వారముగా ఉన్నటువంటి మనలను శుద్ధపరచటానికి తన చెయ్యి పట్టుకొని నరకము నుండి, అనగా జారిపోతున్నటువంటి ఆ స్థితి నుండి లాగుతూ పరిశుద్ధతలోనికి నడిపించి పరలోకమునకు చేర్పించటానికి గాఢాంధకారమైనటువంటి ఈ చీకటి పాప పంకిలమైనటువంటి జీవితంలో నుండి పరిశుద్ధత, వెలుగు అనబడేటువంటి ఆ ప్రపంచములోనికి నడిపించటానికి తాను మహిమగల స్థితిలో నుండి ఈ మట్టి శరీరములోనికి రావలసి వచ్చింది. ఇదంతా ఆలోచిస్తే ఆయన ఎవరు, మనం ఎవరిని, అయితే ఎందుకు వచ్చాడు, ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, రాకపోతే ఆయనను అడిగేవారెవరు, లేదా ఎందుకు రాలేదని మనం అడిగి చేయగలిగేదేముంది? మనమేదో అతని పట్ల ప్రేమ చూపించామనేటువంటిది కాదు, తానే తన తండ్రిని బట్టి తన తోబుట్టువులమనేటువంటి భావన కలిగి తనకు తానుగా ప్రేమ మన పట్ల పెంచుకొని ఆయన ఆ గొప్ప స్థితిలో నుండి
ఈ లోక స్థితిలోనికి తగ్గించుకోవటం అనేది జరిగింది. అంత చేశాడు. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని ఏం చేశాడు? తాను ఈ లోకములోనికి వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మన పాపములను విమోచించుటకై రక్తమును ప్రోక్షించాలని శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇంత చేశాడు కదా, ఇంత చేశాడు కదా. దీనికి కృతజ్ఞత చెల్లించండి అంటే మీరు ఏం చేస్తారు? మన కోసం ఇంత చేశాడు కదా, కృతజ్ఞత చెల్లించండి అంటే ఏం చేస్తారు? మీ మనసుకి ఏం తట్టుచుందో చెప్పండి. ఏం తోస్తున్నది? ఏం చెల్లించి కృతజ్ఞతలు చెప్పగలము? చాలామంది ఇక్కడ తప్పించుకునే మాట ఏం చెప్తారో తెలుసా? అయ్యా మేము ఏం చెల్లించగలము మీకు? మేమేమి చెల్లించగలము? అయితే ఏం లేదు, పో అమ్మ, ఇక పో. నువ్వేం చెల్లించలేవు కదా, ఇక పో. అంటే ఆ పదం పలికే వారిలో రెండు రకాల ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి, మేము ఎంత చెల్లించినా అది సరిపోదు, సరిరాదు అనేటువంటి భావన ఒకటైతే, మా చేతిలో ఏమున్నదయ్యా, మేము ఏం మీకు ఇవ్వగలం, మాది మాకే సరిపోదు, మీకు ఇక ఇచ్చేంత అది మాకు లేదు అని ఇవ్వనటువంటి మనస్సు కలిగి, ఇవ్వలేనటువంటి మనస్సు కలిగి పలికేటువంటి వారు మరికొందరు. కానీ దేవుడు కృతజ్ఞత అడుగుచున్నాడు, కృతజ్ఞత అడుగుచున్నాడు. అడిగి చెల్లించుకోవటాన్ని కృతజ్ఞత అంటారా? అడిగి ఇప్పించుకోవటాన్ని కృతజ్ఞత స్వీకరించడం అంటారా? లేదండి, తనకు తానుగా స్పందించి ఇవ్వటం కృతజ్ఞత. ఈయన అడిగితే ఇవ్వటం ఏమండి అంత బాగుండదు. కానీ వీళ్ళకి ఆ ఆలోచన తట్టనప్పుడు ఏం చేయాలి? ఆయన వీళ్ళకి ఆ ఆలోచన తట్టనప్పుడు ఏం చేయాలి? ప్రియ దేవుని వారలారా, తనకు ఏదో ఇవ్వాలి, తాను ఇచ్చిన దానికి ప్రతిగా వీరేదో చెల్లించాలి అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ మనలో మనము అలాంటి కృతజ్ఞత భావము పెంపొందించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక తండ్రిగా తాను మనకి కృతజ్ఞతను నేర్పిస్తూ, ఇదిగో నేను ఇది చేశాను కదా, ఇది చేశాను కదా, మీరు నాకు కృతజ్ఞత చెల్లించాలి అని ఒక తండ్రిగా పిల్లలైనటువంటి వారికి నేర్పించి, ఆ పిల్లల ఇరువురి మధ్యలో ఆ కృతజ్ఞత భావాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నా మాట మీకు అర్థమైందో లేదు? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. ఒకసారి రిపీట్ చేయి. దేవుడు మనం చేసిన కార్యాలను బట్టి మనం ఆయన కలిగి కృతజ్ఞతను యేసుక్రీస్తు మనకు తెలియదు. తెలియచేశాడు. తెలియజేసి మనం ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలో మిస్ అయ్యాను, నువ్వు కూడా మిస్ అయ్యాను. మళ్ళీ రిపీట్ చేస్తాను. దేవుడు అడిగి కృతజ్ఞతలు తీసుకునేవాడు కాదు. దాని కృతజ్ఞత అని కూడా అన్నారు.
అర్థమైందా? అయితే తండ్రి పిల్లల మధ్య దాగుడు మూతలే ఉంటాయి. ఒక తండ్రి తన పిల్లలకి గుణగణాలను నేర్పుతాడు, మంచి మాట మర్యాద నేర్పిస్తూ ఉంటాడు. ఎలా ఉండాలంటే అని చిన్న చిన్న చిట్కాలతో నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకు నేర్పిస్తాడు అనంటే, బయటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఎడల అలాంటి మర్యాద గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉండాలి అని. ఆ క్రమంలో సాధారణంగా ఇంట్లో జరిగేటువంటివి మనం చూస్తూనే ఉంటాం. చాక్లెట్ పాకెట్ కొనుక్కొచ్చి పాకెటే చేతికిచ్చి, ఇప్పుడు ఆ పాకెట్కి నువ్వు ఓనరు అని చెప్పి నాకు ఒక చాక్లెట్ ఇవ్వవా అని అడుగుతాడు. అవునా? ఎందుకు అడుగుతాడు? వీడికి ఇచ్చే గుణం ఉన్నదా లేదా, నీకు ఇచ్చే గుణం ఉన్నదా లేదా. ఇప్పుడు ఆ కొడుకు ఇస్తే ఈయన తినేటువంటి పరిస్థితిలో ఉన్నాడా? లేడు. కానీ అక్కడ ఒక టెస్ట్ జరుగుతుంది. ఇది ఎందుకనంటే, ఇతరులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు అయితే ఏంటి, ఆహారం అయితే ఏంటి, కూర్చుండబెట్టడం అయితే ఏంటి, ఇవన్నీ వారి ఎడల జరిగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటివి చిన్న చిన్నవి ఇంట్లో నేర్పిస్తూ ఉంటాడు. రైట్? ఇది అన్ని కుటుంబాలలో జరగటం లేదండి, కనుక మీకు అంతగా అవును కదా అనేటువంటి అంత గొప్ప ఆలోచన మనకు వెంటనే రావటం కొంచెం కష్టమే. కానీ కొన్ని కుటుంబాలలో జరుగుతుంది. అలాగే దేవుడు ఒక తండ్రి పిల్లలకు నేర్పించినట్టుగా, మరి మనందరి తండ్రి దేవుడు. ఆ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేన్ని? మామూలుగా మాట మర్యాద అని లోక విషయంలో చెప్పుకున్నాం. అలాగే లోక విషయంలోనూ మనం చెప్తూ ఉంటాం, ఎవరైనా నీకు మేలు చేసినప్పుడు వారిని మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. ఇదిగోరా, నువ్వు ఈరోజు ఇంతటి స్థితిలోనికి వచ్చావు అనంటే, ఇదిగో పలానా ఆయన నీ 10th క్లాస్ స్కూల్ స్టడీస్ మొదలుకొని నీ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు తగినటువంటి గైడ్లైన్ ఇచ్చింది ఆయనే. అవసరమైతే దగ్గరుండి అప్లికేషన్ ఎలా పూరించాలో పూరించి అప్లై చేయించి, నేను రాలేకపోయినటువంటి పరిస్థితుల్లో తానే దగ్గర ఉండి కౌన్సిలింగ్ సెంటర్ కూడా అటెండ్ అయ్యి ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఏ సీట్ అయితే బాగుంటుందని సూచించినటువంటి వాడు ఆయనే. అంతేకాదు, అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే కూడా టైంకి ఫీజులు చెల్లించింది కూడా ఆయనే. ఆయన లేకపోతే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండేవాడివి కాదు. ఇంత గొప్ప స్థితిలో ఉండి ఇప్పుడు నువ్వు లక్షల రూపాయలు సంపాదిస్తున్నావు. మరి అంత మేలు చేసినటువంటి ఆయనకు నీవు కృతజ్ఞత చెల్లించుకునేటువంటి సమయం వచ్చింది. ఏంటంటే, ఇదిగో వాళ్ళ పిల్లలు, నీకు ఎవరైతే మేలు చేశారో ఆయన పిల్లలు ఇప్పుడు కాలేజీ చేస్తున్నారు. ఆయన ఎందరికో ఎన్నో మేలులు చేశాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లలు డబ్బులు లేక కాలేజీ చదువులు పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి నీకు ఆయన అంత మేలు చేశాడు కదా, దాని కృతజ్ఞత నువ్వు తీర్చుకోవాలంటే నీకు ఇదే మంచి అవకాశము. కృతజ్ఞత తీర్చుకోవాలంటే ఇదే నీకు మంచి అవకాశం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లలకి తగిన డబ్బులు వెచ్చించగలగాలి.
వెచ్చించగలగాలి. ఆ రకంగా పిల్లలకి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు నేర్పించేటువంటి విషయాలు. అలాగే మనుషుల మధ్యలో ప్రేమానురాగాలు చచ్చిపోతున్నప్పుడు, కృతజ్ఞత భావన లేనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నప్పుడు, ఈ మనుషుల మధ్యలో ఈ విధమైనటువంటి సద్భావనాపూరితమైనటువంటి వాతావరణం పెంపొందించాలని, మనలో ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ విధంగా ఒకరిని ఒకరు ఆదరించటము, ఒకరి ఎడల ఒకరు కృతజ్ఞత కలిగి జీవించటము అనేటువంటిది నేర్పించదలుచుకున్నాడు. నేర్పించాలంటే మొదటగా తానేం చేయవలసి వచ్చిందనంటే, తానెన్నో చేస్తూనే ఉన్నాడు. తాను అప్పటికే పిల్లల ఎడల ఎన్నో చేస్తూనే ఉన్నాడు. తాను చేస్తూ నేనెంత చేస్తున్నాను కదా, మరి మీరు నాకు కృతజ్ఞత చెల్లించరా? పిల్లలకు నేర్పిస్తున్నటువంటి విధానం, మీరు నాకు కృతజ్ఞతలు చెల్లించరా అని ఆ రోజులలో ఇశ్రాయేలీల దగ్గర బలులు అడిగాడు, నైవేద్యములు అడిగాడు. అవి తినడానికి కాదు పాపం, ఆయన తాగటానికి కాదు, నేర్పించాడు. ఎందుకు ఆ కృతజ్ఞత ఆయన ఎందుకు తీసుకున్నాడు? తీసుకోవటం అంటే చూడండి, ఇప్పుడు పిల్లల దగ్గర చాక్లెట్ అడుగుకున్నామంటే ఈయన తింటాడే కదా, ఈయన షుగర్ పేషెంట్, ఈయన తినడు, కానీ అడిగాడు. ఆ అడగటంలో ఒక ఉద్దేశం ఉంది. అలాగే దేవుడు తినేవాడు కాదు, కానీ అడిగాడు. దాంట్లో ఏమి నేర్పించాడు? ఈ కృతజ్ఞత చెల్లించే మనస్సును నేర్పించాడు. ఆ మంచితనాన్ని నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు? వారిలో వారు కృతజ్ఞత కలిగి ఉండాలని. అర్థమైందా? ఇప్పుడు ఇప్పటికీ అంతే ఉందా పరిస్థితి? చెప్పు. కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉంటారు మనం ఒకరు అనిపిస్తున్నట్టు దేవుడు తనకు కృతజ్ఞతగా చెల్లించాలని అడిగాడు. తనకు కృతజ్ఞత అడిగి ఆ విధానాన్ని నేర్పించి ఇక వదిలిపెట్టి మనలో అది కొనసాగింప చేయాలి అనేటువంటిది తన ఉద్దేశము. అంటే విషయం అర్థం కావాలండి బాగా. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చేయకుండా, ఆ ఫీడ్బ్యాక్ని తీసుకోకుండా నేను ముందుకెళ్ళిపోతే ఫర్దర్ స్టెప్ ఏమర్థం అవుతుంది మీకు? ఇక ఇప్పుడు దేవుడు నేర్పించి పిల్లలలో అలవరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేశాడు. ఇప్పుడు నేను తర్వాయి భాగం అర్థం కావాలని ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. దేవుడు నేర్పించిన కృతజ్ఞత అర్థం కాకపోతే ప్రజలలో కృతజ్ఞతలు చెల్లించుకోరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంట్రొడక్షన్ అర్థం కాకపోతే తర్వాయి ఇంకా మనకేమీ అర్థం కాదు. అది బాగా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా దాని మీద బేస్ అయి ఉంటుంది. రైట్? ఇందాక మనం చదువుకున్నటువంటి సందర్భం ఎక్కడ ఉంటుంది? ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో నుండి, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలయును. నిజంగా దేవుని మనస్సు అండి ఇది. దేవుని మనస్సు. దేవుని మనస్సును ఎరిగిన వారు ఎందరు? మనము మన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలయును.
ఇది మాట్లాడుకోవడానికే బాగుంటుందండి, చేయడానికి అస్సలు బాగుండదు. ఎందుకంటే మన కార్యములన్నీ చక్కబెట్టి పక్కింటి కార్యమును చేయటానికి కూడా భార్య వెళ్ళిందనుకోండి, భర్త కొంత అసహనానికి గురైపోతాడు. ఇది ప్రాక్టికల్గా మనం గమనించేటువంటి విషయం. లేదా భర్తే పదే పదే పలువురి పని మీద బయటకు వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు భార్యలు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక నువ్వు మందికి సేవ చేసుకుంటూనే ఉండు, నీకు భార్య పిల్లలా నీకు ఇల్లా, ఈ వర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. గల కారణం ఏంటంటే మనకంటూ కొంత స్వార్థము ఉండటం మనుషులలో సహజంగానే అది ఉంటుంది, పాతుకుపోయి ఉంటుంది నరనరాన. తద్మూలంగా ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటి మనలో పెరగవు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలయును. దేవుడు తన కార్యమును తానే చక్కబెట్టుకొని మనల్ని పట్టించుకోకుండా ఉండి ఉండాలి అనుకోండి, మన పరిస్థితి ఏంటి? క్రీస్తు తన విషయము తానే చూసుకొని మన గురించి పట్టించుకోకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈ సందర్భంగా ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకురా. బైబిల్లో ఉన్నది ఒక ఉపమానం చెప్తాడు కదా. ఒక యజమానికి ఒక దాసుడు కొంత అచ్చి ఉంటాడు. అచ్చి ఉంటాడంటే అప్పు. తిరిగి సమయానికి యజమాని అడుగుతాడు, అయ్యా నేను కట్టలేను, కొంత గడువు ఇవ్వండి అని అంటాడు. సరే పోరా, గడువు ఏంది గడువు, ఇక నువ్వు కట్టలేవు, మొత్తం కట్టకుంటే పోవా అని అన్నాడు. ఎంత మంచి యజమాని అండి, కట్టకుండా పర్వాలేదు పో అని అన్నాడు. ఇక తల ఎగరేసుకుంటూ వచ్చేసాడు. బయటికి రాగానే వీడికి ఇవ్వాల్సిన వాడు కనబడ్డాడు. వెంటనే ఇస్తావా అయ్యవా అని చెప్పి ఇక తన ప్రతాపం చూపెట్టాడు. చివరికి ఈ మాట ఆ నోట ఈ నోట మళ్ళీ యజమానికి తెలిసింది. నేను వాని ఎడల అంత చేశాను, వానికి అప్పున్నోడు ఎంతున్నది, నా దాంట్లో వడ్డీ కూడా సరికాదు. అది నేను క్షమించినప్పుడు ఈ గుణం వానికి ఉండాలి కదా అని ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను క్షమించినలాగున నువ్వు అతన్ని ఎందుకు క్షమించకూడదు అంటే ఇప్పుడు యజమాని కోరుకున్న కృతజ్ఞత ఏంటో తెలుసా? యజమాని ఇక్కడ ఒక కృతజ్ఞత కోరుకున్నాడు. ఏంటది? నేను నిన్ను క్షమించాను, నువ్వు అతన్ని క్షమించటమే నాకు చెల్లించే కృతజ్ఞత. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. మనకు మనమే మంచి చేసుకోవటము. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మీరు ఇతరుల కార్యములను కూడా చూడవలయును. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. నాయన, నిన్ను నా కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాను, అయినప్పుడు నీ తమ్ముళ్ళు కూడా నీ పక్కన కూర్చోవాలి కదా. నీ తమ్ముళ్ళు కూడా నీ పక్కన కూర్చోవాలి కదా. మరి కూర్చుని పెట్టాలి. అందుకు నువ్వేం చేస్తావో చెయ్యి. ఇంకా ఏం లెక్చర్ కావాలి చెప్పండి ఆయనకి? యేసుప్రభుకు దేవుడికి ఏం బోధించాలి? చాలా వర్డ్. నిన్ను నా పక్కన కూర్చుంట పెట్టుకున్నాను, నీ తమ్ముళ్ళు కూడా నీ పక్కన కూర్చోవటం భావ్యం కదా.
ఆలోచించి బిడ్డ, అంతే అయిపోయింది. ఇక ఆయన మొత్తము ఇక ఏం చేయాలో అదే, అందుకే తనను తాను దేవునితో కూడా సమానముగా ఉండటం విడిచి, అదే కింద ఉంటా చూడండి, చదువుతూ ఉంటాం మనం ఇప్పుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఆయన చూడండి, ఏం లేదు మధ్యలో. ఇక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి, అంటే విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణమును పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అలా పరలోక మహిమను ఆస్వాదించేటువంటి తాను ఎంతగా తగ్గించుకున్నాడో చెబుతూ, ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు? యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇందులో త్యాగం కనబడుతుంది, సమర్పణ కనబడుతుంది. ఇది ఎవరి కోసము అనంటే మన కోసము. తాను మన కోసం అంత త్యాగం చేశాడు, అంత తగ్గించుకున్నాడు. ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు మనందరి కార్యములు చూసినట్లుగా, మనందరి ఏ కార్యం చూసినాడు? రక్షణ కార్యమును చూశాడు. యేసు ప్రభు మనందరి కార్యమును చూసినట్టుగా మీరు ఇతరుల కార్యములను చూడండి. ఇదే మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత. మీకు అర్థం కావాలండి. మామూలుగా ప్రైమరీ స్కూల్ స్టాండర్డ్ వాళ్ళకైతే ఇది అర్థం కాదు, నేను చెప్పగలను. ఒకవేళ వాళ్ళు ఇంకా వేగంగా ఆలోచించే వాళ్ళైతే చెప్పలేను, కానీ మామూలుగా అయితే వాళ్ళకి అర్థం కాదు. చూడండి, మీకే కొంచెం ఇబ్బందిగా ఉంటున్నదని నాకు అనిపిస్తున్నది. ఇది తార్కికంతో కూడినటువంటి లోతైనటువంటి విషయం. ఎంతో అనుభవము, వాక్యానుభవం అంటాడు చూడండి, వాక్యానుభవం. ఆ వాక్యంలో ఎంతో అనుభవం ఉంటే కానీ అర్థం కాదు ఇది. ఇతరుల కార్యములను చూడటమే మీరు నాకు చెల్లించే కృతజ్ఞత. అవును, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించెను. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనేటువంటి మాట కూడా నీ తండ్రిని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించు అనేటువంటి మొదటి ఆజ్ఞ వలనే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? నన్ను ప్రేమించు అంటే దాని అర్థం ఏంటంటే, నా పిల్లలారా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటమే నన్ను. అదే కదా. కొంచెం మీ ముఖ కవలికలు అర్థమైతే అర్థమైనట్టుగా పెట్టండి, వెంటనే అర్థం కాకపోతే అర్థం కానట్టుగా పెట్టండి. దాన్ని బట్టి నేను వెళ్తూ ఉంటాను. మీకు అర్థమైందా? లైట్ వెలిగిందా? ఇప్పుడు ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే ఏమన్నాడు? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణాత్మ, నీ పూర్ణ మనసుతో నీ తండ్రి ఇంటి దేవుని ప్రేమించవలనది అని అంతతో ఊరుకుండకుండా నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అనేటువంటి మాటయు మొదటి దాని వంటిదే. అనంటే ఏంటి? నిన్ను నువ్వు నీవు ఇతరుని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు అన్నాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనంటే తిరిగి ప్రేమ చెల్లించాలంటే దానికి మార్గం ఏది? పొరుగువాని ఎడల ప్రేమ కలిగించటం. అదే దేవునికి చెల్లించే. ఎంత ఈజీగా తేలిపోతున్నది చూడండి, ఎంత ఈజీగా తేలిపోతున్నది. దేవునికి చెల్లించే కృతజ్ఞత. ప్రియులరా,
క్రీస్తు యేసు మన కోసం మరణించాడు. ఇంక ఇందులో దాగుడు మూతలు ఏం లేకుండా రాయబడినటువంటి విషయం. యేసు మరణించాడు అని అంటే అది కేవలం మన కోసం, మీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన మరణించాడండి. కృతజ్ఞతగా ఏం చెల్లిస్తాం మనం? ఇప్పుడు ఏం చెల్లించాలి? ఆయన అన్నాడు, మీరు కృతజ్ఞత చెల్లించాలనుకుంటే, నిజంగా నాకు అవకాశం దక్కలేదు కానీ నిజంగా ఆయన రుణం, ఆయనకు రుణపడి ఉన్నాను. నేను ఆ రుణము చెల్లించుకోవాలనుకున్నాను కానీ తొందరలోనే ఆయన కాలం చెల్లి వెళ్ళిపోయిండు అని బాధపడుతుంటారు చాలామంది. ఆయనకి రుణం చెల్లించుకునే సమయానికి ఆయన వెళ్ళిపోయిండు. అట్లాగే మనలందరూ కూడా ఇప్పుడు ఏసై వెళ్ళిపోయిండు, ఏం చెల్లిస్తాం అనే టైప్లో ఉన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయి కూడా లెటర్ మాత్రం ఇక్కడే పెట్టిపోయాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎక్కడ చదువుతున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు తామే బ్రతకొద్దట. అర్థమవుతుందా? మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటి వరకు నాకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? ఏం లోపల నేను ఏం కలిగి ఉండి నేను ప్లాన్ చేస్తున్నాను? చాలామంది ఫ్యూచర్ ప్లాన్ అంటూ ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్, ఆ ఫ్యూచర్ ప్లాన్ ఎవరి కోసం చేస్తున్నాం? నీకోసమా? అయ్యా ఇప్పుడు అది ఎందుకు పక్క చక్కగా వింటేనే అర్థమవుతుంది. ఇంకొక బుక్ పట్టుకుంటే అర్థమవుతుందా? చాలామంది ఫ్యూచర్ ప్లాన్లను చేస్తూ ఉంటారు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటారు? మ్యాక్సిమం తనను, అంటే తనను ఆయన దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. తర్వాత కాస్తో కూస్తో ఇతరుల గురించి కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రభు సూటిగా అడుగుతున్నటువంటి విషయం ఏమంటున్నాడు? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని నిమిత్తమే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. ఎందుకోసం మరణించాడట? మన కోసం. ఎందుకోసం మరణించాడట? ఆయన మన కోసం మరణించాడు. ఎందుకోసం మరణించాడు? సరే, మ్యాటర్ అక్కడ ఎంత ఉన్నా కూడా సూటిగా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు నా కోసము బ్రతకాలి. భయంకరమైనటువంటి క్యాన్సర్ వచ్చింది. దానికి తగిన ట్రీట్మెంట్ చేస్తే కానీ, ఏదో ఎలక్ట్రికల్ సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఏమంటారు దాన్ని? కీమోథెరపీ. అదే కదా, కీమోథెరపీ. తదితరమైన ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటాం. వాటికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. క్యాన్సర్ వచ్చింది, డేంజర్ జోన్లో ఉన్నాడు, కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయాలి. ఈయన ఆర్థిక పరిస్థితులు చూస్తే అంతగా లేవు. డాక్టర్ అన్ని విషయాలు ఆలోచించుకొని, అయ్యా ఇక మరి ఇది కండిషన్ పరిస్థితి,
ఇంక ఇప్పుడు ఎవరేమీ చేయలేము, ఉన్నన్నాళ్ళు ఈ మందు బిళ్ళలు మింగుతూ ఉండు అని పంపించేసాడు. ఇప్పుడు వాడు కూడా దినాలను లెక్క పెడుతున్నాడు. ఇక డాక్టర్ కూడా చేతులు ఎత్తేసిండు, నాకు రోజులు దగ్గర పడ్డాయి, నేను మరణిస్తాను అని మానసికంగా సిద్ధపడుతూ ఉంటాడు. మానసికంగా సిద్ధపడుతూ ఉంటాడు. బ్రతుకు మీద ఆశలు చాలించుకుంటున్నటువంటి తరుణములో ఎవరైనా యాదృచ్ఛికంగా ఇతనికి కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, మంచి చెడుల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇది పరిస్థితి అని తన ఆరోగ్య స్థితిగతుల గురించి చెప్పుకున్నప్పుడు అతడు చలించి, అంటే మరణకరమైనటువంటి రోగం అయితే ఉంది, దానికి నయం చేసేటువంటి వైద్యం కూడా ఉంది, కానీ ఆ వైద్యం చేయించుకునేంత స్టెమినా ఇతనికి, ఆ శక్తి లేదు. నా దగ్గర బోలు డబ్బు ఉంది, నా డబ్బులు కాస్త ఈయనకు వెచ్చిస్తే ఈయన బ్రతుకుతాడు కదా అని ఆ డాక్టర్ని కలిశాడు, ఆరా తీశాడు. ఆ డబ్బులు నేను పెట్టుకుంటాను అని అన్నాడు. వెంటనే హాస్పిటల్లో చేయించాడు, తగిన ట్రీట్మెంట్ జరిగించాడు, మెరుగైన వైద్యం జరిగింది, రోగం పోయింది, బ్రతికాడు. ఇప్పుడు బ్రతికిన క్యాండిడేట్కి ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు నేను చచ్చిపోయానే అని అనుకున్నానుగా, నేను కన్ఫర్మేషన్కి వచ్చేసాను, నా పని అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలో దేవునిలాగా వచ్చి నన్ను బ్రతికించాడు. బ్రతికించాడు కాదు, తాను బ్రతికించుకున్నాడు. ఇన్నాళ్ళు నేను నా కోసం బ్రతికాను, ఈరోజు బ్రతికి ఉన్నానంటే కారణం ఆయన బ్రతికించుకున్నాడు. నేను ఆయనకు రుణపడి ఉన్నాను. ఇంతకుముందు బ్రతుకు నా గొప్పతనము అన్నట్టుగా నేను ఆలోచించుకొని, నేను, నా భార్య, నా పిల్లలు నా ఇష్టము అనుకొని తదనుగుణంగా నా కోసము నేను బ్రతికాను. కానీ ఇప్పుడు మట్టిలో కలిసిపోయే నన్ను ఆయన లేవనెత్తుకున్నాడు. నేను ఆయనకి రుణపడి ఉన్నాను, ఆయనకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక మీదట నేను నా కోసం బ్రతకను, ఆయన ఎలా అంటే అలా బ్రతుకుతాను. ఎందుకంటే ఇందులో నేను చావాలి, నేను బ్రతికిన్నానంటే అందులో నా గొప్పతనం ఏమీ లేదు. అయినప్పుడు ఆయన లక్షల రూపాయలు వెచ్చించి ఆయన బ్రతికించుకున్నప్పుడు ఆయనను మరవటం నాకు మర్యాద కాదు. ఆయన ఎలా అంటే అలా ఇక మీదట నా బ్రతుకు ఉండాలి. నిజంగా అలాంటి మరణపు టంచుల్లోనికి వెళ్ళొచ్చిన వాడికి మాత్రమే ఆ ఫీల్ వస్తుందండి. సాధారణంగా మనకు రాదు. పైగా అలాంటి మాటలు చెప్తే కూడా పెద్దగా అంతగా ఎక్కవు, రిసీవ్ అవ్వవు. నిజం. మనం ఆ స్టేజ్లోనికి వెళ్ళొస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఉన్న శేష జీవితం అంతా కూడా ఎవరి ఇష్ట ప్రకారంగా బ్రతకాలనుకుంటాడు, ఎవరికి ఎక్కువగా తాను వాడబడాలి అని అనుకుంటాడు అనంటే, తనని ఎవరైతే బ్రతికించారో తనకు వాడబడాలి అని అనుకుంటాడు. అలాగే ప్రభువు మన కోసం మరణించాడు అంటే మనల్ని బ్రతికించాడు అని దాని అర్థం. తాను మరణించి మనల్ని బ్రతికించాడు. తాను మరణించి మనల్ని బ్రతికించాడండి. బాగా ఆలోచించాలి. తాను మరణించి మనల్ని బ్రతికించాడు. అయినప్పుడు బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలి అంటే నా కోసం బ్రతకాలి అని అన్నాడు. మీరు నాకు చెల్లించే కృతజ్ఞత అదే, నాకు చెల్లించేటువంటి కృతజ్ఞత. అంటే నిజంగా చాలా లోతైనటువంటి విషయం దాగి ఉంటుంది ఇందులో.
నా కోసం బ్రతకాలి అంటే ఇప్పుడు ఆయన ఇంటి పని ఏం చేయాలి మనం? ఆయన ఏ మార్కెట్ పోమంటాడు, ఏ తోట పని చేయమంటాడు, ఆయనకి ఏం పని చేయాలి మనం? ఆయన బట్టలు ఉతకాలా, ఆయన భోజనం వండి పెట్టాలా, ఏం చేయాలి ఆయనకి నా కోసం బ్రతకండి అని అంటే? ఆయన ఏమన్నాడు తెలుసా అండి? నా కోసము అని వెంటనే నా సువార్త నిమిత్తము మీ ప్రాణము పెట్టండి, అప్పుడు మీరు దీర్ఘకాలము బ్రతుకుతారు అని అన్నాడు. నా కోసము. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకున్న ఆ వచనం చదవండి. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 35వ వచనము. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 35వ వచనము. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనుడు. నిన్ను బ్రతికించిన తర్వాత కూడా నీ గొప్పతనం అన్నట్టుగానే భావించుకొని నీ ప్రాణాన్ని నీవు ఇంకేదో తినబెట్టాలి, తాగబెట్టాలి, సుఖపడాలి అనేటువంటి ఆ కోణంలో నువ్వు వెళ్ళినట్టయితే దాన్ని నువ్వు శాశ్వతముగా పోగొట్టుకుంటావు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు తనను రక్షించుకొనును. అంటే ఇప్పుడు ఎవరైతే మన కోసం మరణించారో అతని కోసము బ్రతకవలసి ఉన్నదని కొరింథీ పత్రికలో చెప్పాడో దాని వివరణ మనకి ఇక్కడెక్కడ దొరుకుతున్నది? మార్క్స్ వార్తలో దొరుకుతున్నది. ఏమని? నా కోసం బ్రతకటం అనంటే నా సువార్త ప్రకటించి ప్రజలను బ్రతికించటానికై మీరు బ్రతకాలి. దాంట్లో ఉన్న లోతు అదండి. నా కోసం బ్రతకటం అంటే దాని అర్థం ఏంటి? నా సువార్త అంటే, ఎందుకంటే నా కోసం ఏంటంటే ఇక్కడ నా స్వార్థం ఏంటంటే, నా కోసం అంటే నా స్వార్థం ఏంటంటే, ఇదిగో నేను లోకమును రక్షించాలనుకున్నాను. ఇక్కడ లోకమును రక్షించాలనుకున్నాను. లోకమును రక్షించాలనుకునే నా ప్రాణమును పెట్టాను. అది ఫుల్ఫిల్ అవ్వటానికి మీరు నాకు సహాయం చేయరా అంటున్నాడు ఆయన. అది పరిపూర్ణం అవ్వటానికి మీరు నాకు సహాయం చేయండి. ఏం చేయాలంటే నేను పెట్టనైతే పెట్టాను ప్రాణం, కానీ అది చాలామందికి తెలియలేదు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి. వస్తువును తయారు చేసేటైనా బాగానే తయారు చేశాడు, కానీ దాని విషయం, ఆ వస్తువు యొక్క నాణ్యత ఏంటో, దాని గొప్పతనం ఏంటో, దాని అవసరత ఏంటో ఇంకెవరికి తెలియలేదు. అది ఎంత గొప్పదైనా ప్రజలకు తెలియకపోతే ఏమవుతుంది? మార్కెట్లో అంత సేలింగ్ ఉండదు, అది కొనలేరు వాళ్ళు. కానీ దాని నాణ్యత ఏంటో, దాని గొప్పతనం ఏంటో, దాని అవసరత మనకు ఎంతగా ఉందో తెలియజేస్తే వెంటనే ఎగబడి కొంటారు. ఇప్పుడు తెలియచేసేవారు కావాలి. అదే గత పాఠంలో మనం చెప్పుకున్నాం, రాయబారులు కావాలి. ఇప్పుడు నా కోసం అంటే దాని అర్థం ఏంటనమాట? నేను మీకోసం మరణించాను, మీరు నా కోసం బ్రతకండి అంటున్నాడు. మీరు నా కోసం బ్రతకండి అని అంటే ఇదిగో రాయబారులై సువార్తను ప్రకటించండి. నిజంగా ఈ వచనాలన్నీ మనం ఆలోచిస్తే, ఇందాక క్యాన్సర్ పేషెంట్ గురించి చెప్పుకున్నట్టుగా, అసలు మన కోసం మనం ఒక క్షణమును మన ఇష్టారాజ్యముగా ఒక క్షణము మన స్వతంత్రంతో మన అధికారమని మనం భావించి ఒక్క క్షణమును వాడుకోవటానికి కూడా మనకు రైట్స్ లేవు. ఇట్స్ ట్రూ. ఒక క్షణమును వాడుకోవటానికి కూడా మనకి అధికారము లేదు. ప్రతి క్షణం ఆయనది, ప్రతి కదలిక ఆయనది, ప్రతి అడుగు ఆయనది. కాకపోతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ తినటము, పడుకోవటము, ఈ వెసులుబాటు ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇస్తే అనుభవిస్తున్నాను అనుకోవాలి తప్పితే అది మన స్వతంత్రంతో మనం అనుభవిస్తున్నటువంటిది కాదు. అందులో భాగంగానే మనం అనుభవిస్తున్నాం పిల్లరా. అందులో భాగంగానే ఇదిగో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన కోసం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. అదే మనం ఆయనకు చెల్లించేటువంటి కృతజ్ఞత.
ఇదిగో మనల్ని అందరినీ ప్రేమించి ఏం చేశాడు? ఏమండి, మీరు గతంలో చాలా వచనాలు ఇవన్నీ చూసినవే, కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో చూడాలి. మీరు ఇప్పుడు ఒక రేంజ్లోకి వచ్చేసారు. ఏమండి, మీరంతా ఎదిగినటువంటి వారు. చిన్నపిల్లలుగా ఆలోచించకండి, ఇప్పుడు పెద్దవారిగా ఆలోచించండి. ఏమండి, కీడు విషయంలో చిన్నపిల్లల వల్లే ఉండండి. బుద్ధి విషయమై, మేలు విషయమై, బుద్ధి విషయమై పెద్దల వలె ఆలోచించండి. ఇప్పుడు మీరు పెద్దల వలె ఆలోచించాలి. పెద్దల సభ అంటారు పాలిటిక్స్లో, కానీ అక్కడ బుద్ధి లేని సభలు జరుగుతూ ఉంటాయి. పెద్దల సభలలో బుద్ధి లేని సభలు జరుగుతూ ఉంటాయి. మనం కూడా అలాంటి బ్రాండ్ తొలగించుకోకూడదు. ఏమండి, మనకు కూడా అలాంటి రిమార్కు రాకూడదు. పెద్దగానే ఆలోచించాలి. నేను చిన్నపిల్లవాని వలె ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలె ఆలోచించి తిని, ఇప్పుడు నేను పెద్దవాని వలె ఆలోచించుచున్నాను అంటాడు పౌలు. ఒక్కడే అనగలుగుతాడా? మనం అనకూడదా? అనలేమా? మనము అనగలగాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, 3వ అధ్యాయం 16వ వచనము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన మన పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ ఎలాంటిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా అంతే, ఇంతటితో అయిపోలేదు. మరి మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కదా, ప్రేమించాడు కదా. అలా మరి దీనికి కృతజ్ఞత ఏంటంటే మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులము అంటే కృతజ్ఞత. ఈ కృతజ్ఞత గురించి ఏ చట్టములో శాసనం చేయబడి ఉండలేదు. ఇది తప్పనిసరి అని ఉండదు. కానీ నైతిక చట్టం అని ఒకటి ఉంటుంది. అది పేపర్ మీద ఉండదు, హృదయం మీద రాయబడి ఉంటుంది. నైతిక చట్టం. ఈ నైతిక చట్ట ప్రకారము ప్రతివాడు కృతజ్ఞత చెల్లించబద్ధుడై ఉన్నాడు. దానికి గాను ఏం చెయ్యాలి అనంటే, మనమును సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఇదే దేవునికి మనం చెల్లించే కృతజ్ఞత. సహోదరులకు మన ప్రాణమును ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. చూడండి, రిలేటెడ్గా ఎన్ని వస్తున్నాయి చూడండి. ఆయన ఇది ఎంత మనం ఎన్ని తిరిగేసినా కూడా, ఎన్ని చేసినా కూడా చివరికి మళ్ళీ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకే వచ్చేస్తుంది. అందుకే అన్నాడు, ఈ ఒక్క మాటలోనే ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉన్నది. వాట్ ఏ వండర్! ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉన్నది. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టి ప్రేమ ఎట్టుదల నిరూపించాడు కనుక మనమును మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. ప్రాణమే పెట్టబద్ధులమై ఉన్నాం. ప్రాణం కాదు కదా. చెప్పండి. ప్రాణాపాయంలో ఉన్నాడు, మెడ మీద గొలుసు అమ్మితే ఇప్పుడు వైద్యం జరుగుతుందంటే అమ్మగలమా? అట్లా పెట్టినా అర్థం కలదే. ఇప్పుడు ప్రాణమే పెట్ట బద్ధులమై ఉన్నామని అన్నాడు. కానీ ఇప్పుడు ప్రాణం కాదు, మెడ మీద గొలుసు అడిగాడు అంతే. నీ మెడ మీద గొలుసు అడిగాడు, ఇస్తే ఇప్పుడు బ్రతుకుతాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసుకొని రావచ్చు. ఇస్తావా? నిజంగా ఆ నైతిక చట్టం ఏమిటుందే, దాని విషయంలో మనం ఎంతవరకు మన చట్టాన్ని, మన నైతిక చట్టం అంటే మనదది, మన చట్టాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం.
గౌరవిస్తున్నాం. అదే మనం స్ట్రేచర్ మీద ఉండి ఎదుట ఆయన మెడలో గొలుసున్నది అనుకో, అప్పుడు ఏం ఆలోచిస్తాం? అక్కడుండి ఏం చేస్తాను, అదేదో తీసి ఇస్తే నేను ఈ మంచం నుంచి లేత కదా. ఇక్కడ ఉన్నప్పుడు రివర్స్ వస్తుంది ఆలోచన. అక్కడ ఉన్నప్పుడు వీడికి నేను నాకు గొలుసు అన్న, వాడు సత్య ఎంత బ్రతికి ఎంత. నిజంగా అంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలంటే మనకు అంత డీప్ థింకింగ్ అనేది అవసరం ఉంది. ఆ థింకింగ్ లేక మీద ఏదో అలా రఫ కొట్టుకుపోతూ ఉంటాం, సమాజంలో అలా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఆ లోతైనటువంటి ఆలోచన, దీన్నే మదనము అని అంటారు. మదనము, మదించాలి. దాన్ని సింపుల్గా ఒక మాటలో చెప్పాడు, ఎదుటివాడు నీకు ఏమి చేయగోరుచున్నావో నువ్వు అలాంటి మనస్సు కలిగి ఉండి. ఎంత సబ్జెక్ట్ ఉన్నదంటే అందులో, అదే మానవత్వము, అదే ప్రేమత్వము, అదే దానవత్వము, అదే సమసమాజము, అదే సామ్యవాదము. అబ్బాయిగా నువ్వు ఎన్ని చెప్పుకుంటూ పోతే అన్ని అంటే అది ఎంత గొప్ప వర్డ్ అంటే అది ఎంత గొప్ప వర్డ్, రైట్? మనమును మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. పౌలు గారు అన్నారు, ఏమన్నారంటే, సువార్త ప్రకటించుచున్నందులకి నాకు అతిశయము లేదు, ఇదే నా గొప్పతనంగా ఫీల్ అవ్వటం లేదు. ఎందుకంటే నేను కూడా ఒకరి చలువ వలనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. వారు గనక లేకపోతే నా ఘోర స్థితి ఏంటో నాకు బాగా తెలుసు. కనుక దీన్ని గొప్పతనముగా భావించటం, ఒకరి భిక్ష వలన నేను బ్రతికి ఉన్నాను, మరొకరికి భిక్ష వేయటం నా గొప్పతనమని నేను భావించటం లేదు. ఒకరు భిక్ష వేస్తే నా అక్షయ పాత్రలో ఆహారము ఉన్నది, ఒకరు భిక్ష వేస్తే నా అక్షయ పాత్రలో ఆహారం ఉన్నది. ఈ పాత్రలోనే ఒక ముద్ద ఇంకొకరికి వేయటం అది నా గొప్పతనం ఎలా అవుతుంది? అక్కడి నుండి వచ్చింది అది. అలాగే ఇప్పుడు ఈ సువార్త మీకు ప్రకటించడం అనేటువంటిది నా గొప్పతనము కాదు. ఇక్కడ అనేది అది లేకపోతే, ఈ మాట ఇక్కడ లేకపోతే నేనేం చెప్పేటోని మీకు లేదు, గొప్పతనము లేదు అని అంటూ వెంటనే ఏమన్నా తెలుసా, సువార్తను ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి. ఎవరు మోపిళ్ళు? నైతిక చట్టం అన్నామే ఇందాక, ఆ చట్టమే మోపుతున్నది. అవును, అతని నుండి నా పాత్రను నింపుకొని నేను బ్రతుకుచున్నప్పుడు, మరొకరు అవసరంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు వాడి నోటికి ముద్దను అందించటము నైతిక చట్ట ప్రకారము అది బాధ్యత. నీ బిడ్డ కంటే ఎక్కువ ఏముంది? తదితరమైన పదజాలము అక్కడ వస్తుంది. కాకుండా తనకు తానుగా ఆలోచించుకున్నప్పుడు ఇంకెవరో వచ్చి పాపకు పాలు పట్టు అని చెప్పవలసిన అవసరము ఉండదు. అది మనలోనే మన మనస్సాక్షి మన మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ఇదిగో భారము నా మీద మోపబడి ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? పౌలు గారికి ఆ తర్కనలో, లేదంటే అదంతా ఆలోచించుకుంటున్నప్పుడు తన బాధ్యత, తన కర్తవ్యము ఏంటో తెలిసొస్తున్నది. తన మనస్సాక్షి తనకు చెప్తున్నది, ఇదిగో నీవు కృతజ్ఞత చెల్లించుకునేటువంటి విధానము, సువార్తను ప్రకటించాలి. ఇది ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటే కృతజ్ఞత హీనుడనవుతాను. దేవుడు క్షమించడు. ప్రియ దేవుని వరలరా, ఆ రోజులలో మాసిదోనియా అనేటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘము చాలా గొప్ప సంఘం ఉంది.
దాని గురించి ఉత్తరాలు పెద్దగా లేవండి. గల కారణం ఏంటంటే ఉత్తరం రాసి మేలుకొల్పవలసినంత అవసరాలు పెద్దగా రాలేదు. అయినా మాసిదోనియా ఒక ఉత్తరం రాసిండు, అది ఇందులో లేదు. కొలసీలో చెబుతాడు సంగతి, మీకు రాసిన ఉత్తరాన్ని వాళ్ళకు పంపించండి, వాళ్ళకు రాసిన ఉత్తరాన్ని మీరు తెప్పించుకొని చదవండి అని అంటాడు. సరే, ఏదేమైనప్పటికీ మాసిదోనియా అనేటువంటి ఒక సంఘము కొంచెం ఫార్వర్డ్గా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సంఘమును గురించి ఉదహరిస్తూ కొరంథీ సంఘానికి ఒక ఆలోచన రేకెత్తిస్తూ ఉంటాడు, ఒక ఆలోచన అందిస్తూ ఉంటాడు. ఆ సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే 8వ అధ్యాయం, కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయంలో 2వ వచనములో నుండి, ఎలాగనగా ఎవరు? మాసిదోనియన్లు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు ఏమండి, ఎలా పరీక్షించబడ్డారట? శ్రమల వలన. సరే, ఆ సంగతి అలా పెడితే తర్వాత, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో. ఎవరు పరిశుద్ధులు? పిల్లరా, క్రైస్తవులు పరిశుద్ధులు, సంఘస్థులు పరిశుద్ధులు. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. పరిశుద్ధుల అవసరాలలో లేదా పరిశుద్ధులకు చేయవలసినటువంటి పరిచర్యలో వాళ్ళు ఏం చేశారు అనంటే, మనపూర్వకముగా మమ్మల్ని వేడుకున్నారయ్యా, మాకు ఒక అవకాశం ఇవ్వండి. అలా వేడుకొని ఏం చేశారంటే, వారి సామర్థ్యమునకు మించి ఆ పరిచర్యను జరిగించారు. వాస్తవానికి పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులైనటువంటి మరో ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘస్థులు కరువు తదితరమైనటువంటి పరిస్థితుల మూలముగా ఉపవాసాలు ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకలితో కొట్టుమిట్టాడుతున్నటువంటి రోజులవి. అప్పుడు తాను చెప్పాడు, ఇదిగో మన దగ్గర సమృద్ధి ఉంది, వాళ్ళ దగ్గర లేమి ఉంది. కనుక ఇప్పుడు మన తక్షణ బాధ్యత ఏంటంటే, వారికి మనం పరిచర్య చేయాలి. ఎలా చేయాలి? ఇదిగో మన సమృద్ధిలో వారికి భాగం ఇవ్వాలి. వాస్తవానికి భాగం ఇవ్వాలి అని అడిగితే వీళ్ళు ఏం చేశారు? భారమే మోశారు. సామర్థ్యమును మించి అంటే వాళ్ళకు ఉన్నదానికంటే ఎక్కువ చేశారు. మీరు ఇలా చేయబద్దులే, మీరు ఈ విధంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకునేటువంటి అవకాశం వచ్చింది. ఎందుకంటే అని ఇదంతా మాట్లాడుకుంటూ వివరణ ఇస్తూ 9వ వచనంలోకి వచ్చేసరికి చెప్తున్నాడు. చూడండి, ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. అవును కదా, పరలోకపు మహిమను విడిచిపెట్టి రిక్తునిగా వచ్చాడంటేనే మన కోసం ఆయన ఎంత త్యాగం చేశాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. మనము ధనవంతులం అవ్వాలని. ఇక్కడ మనకు వస్తున్నటువంటి సిరి ఏంటి? అవును, మట్టి కొట్టుకుపోవలసినటువంటి మనల్ని
ఏమండి, మండుతున్నటువంటి మంటలో పడిపోవలసినటువంటి దరిద్రపు గొట్టు బ్రతుకులోనికి వెళ్ళవలసినటువంటి మనల్ని ఆయన మరణించి, అంటే ముఖ్యంగా ఆ మహిమ అనేటువంటి ఆ సంపన్న స్థితిలో నుండి ఆయన తగ్గించుకొని ఈ పేదరికము అనేటువంటి ఈ రిక్త స్థితిలోనికి తాను వచ్చాడు. వచ్చి తాను దరిద్రుడై మనలను ధనవంతులను చేశాడు. ఏంటో తెలుసా? వెండి, బంగారము, ముత్యముల కంటే గొప్పదైనటువంటి ఐశ్వర్యమైనటువంటి జ్ఞానాన్ని మనకిచ్చాడు. అయితే ఆ రుచి లేనటువంటి వారికి ఇది ధనమేనా అనిపిస్తుంది. కానీ ఆ తదుపరి పరలోకము అనేటువంటి స్వాస్థ్యమునకు మనల్ని వారసులనుగా చేస్తున్నాడు. ఆ పరలోకపు స్వాస్థ్యం యొక్క వెల ఎంత? ఇక్కడ మనం గజానికి ఇంత అని మనం లెక్కలేస్తున్నాం. కానీ పరలోకపు ఆ స్వాస్థ్యం యొక్క విలువ ఎంత? ఇంకా అన్నింటికంటే మిన్నగా ప్రాణాన్ని దేనితో కొనలేము, వెలకట్టలేము. అలాంటి నిత్య జీవము మనకు అనుగ్రహిస్తున్నాడు. అదే అన్నిటికంటే ఐశ్వర్యం. మామూలుగానే ఇక్కడే మనం చెప్పుకుంటామండి, ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యము లేదు అని. ఆరోగ్యమే మనకు మహా ఐశ్వర్యమైతే మరి అనంత జీవితం ఇంకెంత ఐశ్వర్యం. అలాంటి సంపన్నులనుగా మనల్ని తీర్చిదిద్దాలని, లేదా ఆ సంపదకు మనల్ని వారసులనుగా చెయ్యాలని తానేమయ్యాడు? దరిద్రుడయ్యాడు. మరి అంతగా తాను త్యాగమవుతే మనం చెల్లించుకునే కృతజ్ఞత ఏంటంటే, ఇదిగో మీ వారిలో ఎవరైనా అవసరాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మీకున్న దానితో పరిచర్య చేయటమే మీరు చెల్లించే కృతజ్ఞత. ప్రియ దేవుని పిల్లరా, ఈ మాటలు మీకు ఎంతగా అర్థమవుతున్నాయో లేవో నాకు తెలియదు. కానీ నిజంగా నా శక్తి కొలది నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఈ మతలబు నేను గ్రహిస్తున్నప్పుడు నాకు కలిగిన ఎగ్జైట్మెంట్ అది. ఇది చదువుతున్నప్పుడు నాకు కలిగినటువంటి ఆ పారవశ్యము మీకు చెప్పాలనేటువంటి ఒక ఉబలాట నాకు కలిగించింది. అందుకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. అది కూడా మీరు దాన్ని స్వాగతిస్తారు అని అర్థం చేసుకుంటారు. ఆ తదుపరి స్వాగతిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతోటి మీ ముందు పెడుతున్నాను. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ ఏకాగ్రతను అటెన్షన్ చేయండి. కొంచెం తలనొప్పిగా అనిపించినా పర్వాలేదు, నష్టమేం లేదు. ఏమండి, చివరికి అందులో ఒక నరం చిట్లినా నష్టమేం లేదండి. కానీ ఇది మనకి అత్యయిక స్థితి అంటే తెలుసా? అత్యయిక స్థితి అంటే ఒక అధికారి సమస్తము తన అధికారం అంతా తన స్వాధీనంలోనికి తీసుకొని ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఈ సమయంలో ఇలాగే నడుచుకోవాలి, లేకుంటే వేరే ఏ విధంగా నువ్వు అడుగులేసినా కూడా ప్రమాదము చోటు చేసుకుంటుంది. ఉదాహరణకి వాతావరణ పరిస్థితులు, ఒక తుఫాను, ఒక సునామీ, ఇతరమైనటువంటి ఒక బీభత్సకరమైన పరిస్థితి తీసుకుంది అనుకోండి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కలెక్టర్ అధికారం అంతా తన ఆధీనంలో తీసుకొని ఎవరు స్వతంత్రంగా నడుచుకోవటానికి వెళ్ళలేదు. ఇదిగో నేను ఈ అత్యధిక పరిస్థితిని ప్రకటించేస్తున్నాను, ఎవరు ఎలా నడుచుకోవాలంటే, ఏ అధికారి ఎలా చేయాలి, ఏ పౌరుడు ఎలా ఉండాలి అనేటువంటిది ఒక నోటిఫికేషన్, లేకుంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అంతే, అందరూ ఆ విధంగానే ఉండాలి, అందరూ ఆ విధంగా నడుచుకోవాలి. అత్యయిక స్థితి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ పిల్లరా, భూమికి భారమైపోతున్నాం, వయస్సు మీరుతున్నది, మరణానికి చేరువైపోతున్నాం, లోకానికి దూరమైపోతున్నాం, పరలోకానికి సమీపించవలసిన సమయం. పొరపాటున పాతాళానికి సమీపిస్తే ఆ తదుపరి ఇక ఆ స్థితిలో నుండి ఎవరు కాపాడలేరు.
సాతాను మోసగిస్తున్న ఈ సమయాన్ని అత్యయిక స్థితిగా దేవుడు ప్రకటించేశాడు. ఏనాడో ప్రభు ఏనాడో ప్రకటించేశాడు. ఇది ప్రమాదకరమైనటువంటి రోజులు, ఇవి ప్రమాదకరమైనటువంటి రోజులు. కనుక నిర్లక్ష్యము వహించకూడదు, తగదు, ఏమరపాటుగా ఉండకూడదు. ప్రమాదములో ఉన్నాం. ప్రతి క్షణాన్ని మనము అలర్ట్గా ఉండాలి. ప్రతి క్షణము మనం అలర్ట్గా ఉండాలి. జాగ్రత్త. ఆ జాగ్రత్తలో ఒక భాగమే ఇదిగో ఈ రకంగా చెబుతున్నాడు. తాను తగ్గించుకొని ఇదిగో పరిచర్య చేయండి. పిల్లరా, ఆ విధంగా మీరు నాకు కృతజ్ఞత చెల్లించుకునేటువంటి ఒక చక్కని అవకాశం. నిజంగా ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన మైండ్ సెట్ను మనం చూస్తుంటే నాకు అదే ఎగ్జైట్మెంట్ అయినటువంటి విషయం అదే అనమాట. ఎంత గొప్ప స్వభావము! మానవుడు దానవుడు కాగలడా అనంటే కష్టమే, సంక్లిష్టమే అనేటువంటిదే ప్రతి వారి నోట వచ్చేటటువంటి మాట. కానీ మానవుడు దేవుడైనప్పుడే వాడికి సమస్తము సాధ్యము. ఏంటది? పరలోకం వెళ్ళటం. ఆ పరలోకానికి వెళ్ళటానికి ముందు ఏమేమైతే చేయాలో అవి కూడా వాడికే సాధ్యం. కేవలం నరుడికి సాధ్యం కాదు. అది నరుడికి సాధ్యం కాదండి, ఇంపాసిబుల్, కష్టం కాదు. అతడు దైవస్థితిలోనికి రాగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ మాటలనే కొనసాగిస్తూ 9వ అధ్యాయంలోకి వచ్చి 5వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక. ఏమండి, ఈ ఇచ్చుటకి కృతజ్ఞతకి ఏంటి సంబంధము అని మీరు అప్పుడే తొందరపడకుండా జాగ్రత్తగా మీరు ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన, ఏమన్నా మాట ఇచ్చారా మీరు? లోగడ ఇచ్చేదమని మీరు ఎప్పుడైనా ఏమైనా మాట ఇచ్చారా? అయితే అది మరవక, ఇస్తే గనక మరవక, పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఏ విషయమై? ఇచ్చు విషయమై, సహోదరుని ప్రేమించు విషయమై, పరిచర్య విషయమై, అవసరాలలో ఆదుకునే విషయమై, సువార్తను అందించి రక్షించే విషయమై, నీ పొరుగువాన్ని ప్రేమించే విషయమై, ఈ విధంగా ఈ విషయమై చెప్పవచ్చును. ఏమని? కొంచెముగా విత్తువాడు కొంచెం పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఇది లోకములో పండించేటువంటి రైతులు పండించేటువంటి పంట విషయంలో ఎరిగినటువంటి విషయమే. వాడు ఎకరం పంట విత్తనాలు వేస్తే ఎకరం పంట కోస్తాడు, అరెకరమే వేస్తే అరెకరం పంటని కోస్తాడు. అరెకరం విత్తి ఎకరం పంట ఆశించటం అనేటువంటిది దుర్లభం. మరి నువ్వు పరలోక పంటను కొయ్యాలి అని అంటే ఈ లోక పంటను బాగానే కోతున్నావు నెలకింత. మరి పరలోక పంటను కొయ్యాలి అని అంటే, సేద్యము పరలోక సంబంధమైనదై ఉండాలి. అందున పరలోకమంత పంట కొయ్యాలి అనంటే నీ ప్రయాస కూడా దానికి తగినట్లుగానే ఉండాలి. అందుకేమంటాడు తెలుసా? మిమ్మును పిలిచిన పిలుపునకు తగినట్లుగా, మీకు ప్రకటింపబడినటువంటి సువార్తకు తగినట్లుగా. ఏంటా సువార్త? ఇదిగో మన పాపముల నిమిత్తము తాను మృతి పొందెను,
మన పాపముల నిమిత్తం తాను మృతి పొందాడండి. మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన మరణించిన మరణమునకు తగినట్లుగా మన ఆలోచనలు, మన క్రియలు ఉండాలి. ఏదో చిన్నగా చిన్నపిల్లల ఆటల లెక్క ఉండకూడదు మన వ్యవహారాలు. ఏదో నమ్ముకున్నాము, ఏదో వస్తున్నాము, ఏదో పోతున్నాము, ఏదో అందరిలో ఒక రంగా ఆ బ్రదర్ కలిసినప్పుడే అప్పుడే మెలుకొచ్చినట్టుగా, ఆ తదుపరి మళ్ళీ దుప్పటి కప్పుకొని ముసుగుదని పడుకున్నట్టుగా ఉండకూడదు. సీరియస్నెస్. మనకి ఆత్మ ప్రబోధ అని అంటారు. ఆత్మ ప్రబోధ మన మనస్సు చెప్పేది అది చెప్తూ ఉంటుందండి, కానీ మనం వినం. మనం బిజీ కదా, మనం బిజీ. అయితే మన మనస్సాక్షి చెప్పేది మనం వినాలి. కాస్త మన మనస్సాక్షి చెప్పేది మనం వినాలి. విన్నప్పుడు అందులో ఒక జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయమే నైతిక చట్టము అని అంటాం. ఆ నైతిక చట్టాన్ని గౌరవించగలగాలి. అది గౌరవించగలిగితే పౌలులాగా మనము కూడా స్వచ్ఛందంగా మనం పలకగలుగుతాం. అవును, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అవును, క్రీస్తు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, మనము కూడా మన ప్రాణమును పెట్ట బద్ధులమై ఉన్నాము. అవును, బ్రతుకుచున్నటువంటి బ్రతుకు మన గొప్పతనము కాదు. ఆయనే గనక ఆ ఊపిరి మనకి ఇవ్వకపోతే మన బ్రతుకు లేదు. అవును, క్షణము మనం బ్రతుకుచున్నాము అనంటే ఆ క్షణము ఆయన యొక్క త్యాగఫలము. ఇది గుర్తించుకొని నిజంగా ఆయనే గనక మన పట్ల ఆ కృప చూపించకపోతే నాకు ఈ క్షణము లేదు, నాకు ఈ జీవితము లేదు, నాకు ఈ శరీరము లేదు, అసలు నేను లేను. బ్రతికి ఉన్నానంటే ఆయన చలువను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన త్యాగమును బట్టి, ఆయన సమర్పణను బట్టి, ఆయన దివ్యమైనటువంటి ప్రేమను బట్టి అని మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా ఇందును బట్టి నా కోసము నేనుగా బ్రతకటం నైతికంగా అది మంచిది, కరెక్ట్ కానే కాదు. నైతికంగా అది సమంజసం కానే కాదు. ఈ ప్రతి క్షణము ఆయన కోసం బ్రతకటము జీవితములో ఈ విధంగా నాకు కృతజ్ఞత చెల్లించుకోగలిగేటువంటి వెసులుబాటు, అవకాశం దొరికింది. ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక భావోద్వేగం మనలో కలగాలి. భావోద్వేగం మనకు కలగాలండి. నిజంగా ఆ తృప్తే వేరు, ఆ ఆనందం, ఆ సంతోషమే వేరండి. ఇందాక మీకు ప్రారంభంలో ఎగ్జాంపుల్ ఇచ్చానే, ఒక అతని దాతృత్వం మూలంగా ఈ స్థితిలో ఉన్నప్పుడు నెలకు లక్షలాది రూపాయలు సంపాదించగలుగుతున్నప్పుడు, వారి పిల్లలు డబ్బులు లేక దైన్య స్థితిలో చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి వెళ్ళి ఒక 50,000 రూపాయలు ఫీజు కడుతున్నప్పుడు, ఇలా ఆ చేతి వెంట ఆ నోట్ల కట్ట ఆ ఫీజు కడుతున్నప్పుడు ఆ అనుభూతి వేరండి. ఆ అనుభూతి వేరు. మీరు కదిలించి చూడండి, బొటబొట అని కంటెంబడి నీళ్లు కారుతాయి. వాటిని ఆనంద బాష్పాలు అని అంటారు. బాధ బాష్పాలు కాదు అవి, ఆనంద బాష్పాలు. ఆ గొప్ప స్థితి. అలాగే మనమందరము క్రీస్తు యేసు ఎడల ఆ కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి. ఎవ్రీథింగ్, ఇదంతా కూడా కృతజ్ఞతనండి. ఇదంతా కృతజ్ఞతే. మనం అదనంగా ఏమీ ఇవ్వటము లేదు. నేను ఇంత చేశాను, అంత చేశాను గొప్ప చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఫ్యాన్ మీద, కుర్చీల మీద మన పేరు రాసుకోవటానికి అసలు రైట్స్ లేవు. అలా రాసుకుంటున్నావనంటే నువ్వు ధిక్కరిస్తున్నావు అందని అర్థం. ధిక్కరిస్తున్నావు లేదా హెచ్చించుకుంటున్నావు దాని అర్థం. ప్రియులారా, ఈ మాటలు చెబుతూ కింద ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇంకా 8వ వచనములో, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింప చేసి మీ ప్రతి విషయములో
పూర్ణ ఔదార్యము గలవారగున్నట్లు జాగ్రత్తగా ఉంచండి. విత్తువానికి విత్తనమును, రైతు గురించి చెప్తున్నాడు. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును, తినుటకు మనం తినుటకు ఆహారమును. నువ్వు సెల్ ఫోన్లు తయారు చేసుకున్నా, నువ్వు కంప్యూటర్లు తయారు చేసుకున్నా, నువ్వు వాహనాలు తయారు చేసుకున్నా, నువ్వు ఇండ్లు కట్టుకున్నా, కానీ వేలకు భోజనం మాత్రం నీకు అందుతున్నది. ఎవరందిస్తున్నారు? ఆహారమును దయచేస్తున్నాడు. నువ్వు ఆలోచించు. సెల్ ఫోన్లు తినలేవు, కంప్యూటర్లు తినలేవు, ఇండ్లను మింగలేవు, అయినా తగిన వేళకి నీకు భోజనం వస్తున్నది. ఎవరందిస్తున్నారు? అది నువ్వు ఆలోచించు. నీకున్న నీ జీవిత కాలంలో నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒక మైక్రోసాఫ్ట్ అధినేత ఏం తయారు చేశాడు? వడ్ల కింద తయారు చేశాడా? ఏమండి? లేదంటే ఒక బిల్ గేట్స్ ఏం తయారు చేశాడు? లేదంటే ఇన్ఫోసిస్ అధినేతలు ఏం తయారు చేస్తున్నారు? లేదంటే ఇప్పుడున్నటువంటి సత్యం నాదేండ్లో ఏం చేస్తున్నాడు? లేదంటే తమిళనాడు పిచ్చయ్య ఏం చేస్తున్నాడు? ఏమండి? వీళ్ళందరూ బ్రతకడానికి ఏం చేస్తున్నారు? భోగాలకు చేస్తున్నారు. బ్రతకడానికి ఏం చేస్తున్నారు? అయినా దేవుడు మీకు ఇప్పుడు బ్రతుకు ఇస్తున్నాడు. వాళ్ళకి కూడా ఆ బ్రతుకునిస్తున్నటువంటి దేవుని ఎడల అని అంటున్నాడు. తర్వాత పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగున్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. జాగ్రత్త పాయింట్ అవుట్ చేయండి. మీదేమన్నాడంటే మీరు ఈ లోగడ ఇచ్చేదమని చెప్పిన ధర్మమును పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరముగా తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెం పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని వ్రాయబడి ఉన్నది అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో దేవుడు మనకి ఇప్పటికే ఈ సృష్టిని కలగజేసి దాని రూపములో మనకెంతో ఇచ్చాడు. చివరికి కూడా ఇదిగో ఋతువులను కలగజేస్తూ, కార్తులను కలగజేస్తూ, ఇదిగో ఈ విధంగా వర్షాన్ని కురిపిస్తూ, పంటను పండిస్తూ, మన కడుపును నింపుతూ, తన ఔదార్యమును మన పట్ల చూపెడుతూనే ఉన్నాడు. అయితే మనము కూడా మన ఔదార్యముతో దేవునికి కృతజ్ఞత చెల్లించుకోగలిగేటువంటి విధానం ఒకటి మనకు ఆయన చూపెట్టాడు. ఆ విధంగా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము అని చెబుతూ 12వ వచనంలో సూటిగా చెప్తున్నాడు. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య. ఏ సేవ? ఇంతసేపు నేను 1 అవర్ చెప్పానే, దాని అంతటిని రిమైండ్ చేసుకోవాలి మీరు. ఈ పరిచర్యను గూర్చినటువంటి ఈ సేవ పరిశుద్ధుల అక్కరలకును సహాయము కలగజేయటం మాత్రమే కాదు. మీరిస్తే వారు బ్రతుకుతున్నారని మీరు అనుకోకూడదు. మేమిస్తేనే వారి కడుపు నిండుచున్నది అని మీరు అనుకోకూడదు. మేమేదో మనుషులకు చేస్తున్నటువంటి సేవ అన్నట్టుగా మీరు ఆలోచించకూడదు. అది దేవునికి చెల్లిస్తున్న కృతజ్ఞత. మీరు దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత. అయ్యో నా దేవునికి నేను ఎలా కృతజ్ఞత చెల్లించాలి, అయ్యో నేను నా దేవునికి ఎలా కృతజ్ఞత చెల్లించాలి అని నువ్వు పలుమార్లు ప్రశ్నించుకున్నప్పుడు ఆయన చూపెడుతున్నటువంటి మార్గము ఇదిగో. పరిశుద్ధుల అవసరాలను, అక్కర్లను మీరు తీర్చండి. అదే మీరు నాకు చెల్లించే కృతజ్ఞత. అదే మాట ఈ 12వ వచనంలో మనకు కనబడుతుంది. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రమే కాదది, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. మనము చెల్లించేటువంటి కృతజ్ఞత ఏంటి అనంటే, ఇదిగో పరిచర్యల విషయంలో మనం సహకారము అందించటము, పరిశుద్ధుల విషయంలో సహకారము, పరిశుద్ధుల విషయంలో పరిచర్య. అది శరీర సంబంధమైనదైతేనేమి, అంతకంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి దాని విషయంలో మనల్ని వెచ్చించగలుగుతున్నప్పుడు అదే మనం చెల్లించేటువంటి కృతజ్ఞత. మన కష్టార్జితమును పెట్టుబడిగా పెట్టాలి. ఏమండి? అవసరమైతే మనల్ని మనమే త్యాగము
చేసుకోవాలి. బ్రతుకుచున్నటువంటి బ్రతుకు మన కోసముగా కాకుండా మన కోసం త్యాగమైపోయినటువంటి తన కోసం బ్రతకటము మనం చెల్లించే కృతజ్ఞత. అవసరమైతే మన నిమిత్తం తన ప్రాణమును పెట్టినటువంటి క్రీస్తు యేసు వలె మనమును ప్రాణం పెట్టటము కృతజ్ఞత. సువార్త నిమిత్తము బ్రతకటమే కృతజ్ఞత. ప్రియులారా, దేవునికి మీరు కృతజ్ఞత చెల్లించి ఆ విధముగా మీరు రుణం తీర్చుకుంటారా? లేదంటే కృతజ్ఞతహీనులై రుణములో పడిపోతారా? ప్రియులారా, మనమందరము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఓనేసిమో అనేటువంటి ఒక దాసుడు ఫిలోమోను దగ్గర ఉండేవాడు. అక్కడ ప్రాబ్లం ఏమైందనో తెలియదు, కానీ మొత్తానికి పౌలు గారి మాటలు విని పౌలు వెంట వెళ్ళిపోతాడు. పౌలుకు పరిచర్య చేస్తూ ఉంటాడు. ఫిలోమోను నొచ్చుకుంటాడు. ఈయనేంటి నా దాసుని పట్టుకొని పోయిండు అని కొంచెం పౌలు మీద ఒకలాంటి భావన కలిగి ఉంటాడు. ఆ విషయం ఎరిగినటువంటి పౌలు వెంటనే ఈ ఫిలోమోనుకు ఉత్తరం రాస్తాడు. ఫిలోమోను గారు, మీ దాసుని నా వెంట తీసుకుపోయినందుకు నన్ను క్షమించండి. కానీ తాను ఇష్టపడి నా వెంట రావటం అనేది జరిగింది. అయినా నీ దాసును నేను తీసుకుని వెళ్ళటము పొరపాటే. కనుక నీ దాసును నీ యుద్ధకే పంపిస్తున్నాను. అయితే అతని ఎడల నువ్వు ఔదార్యం కలిగి నడుచుకో. ఇకపోతే అతడు రుణమున్నాడు అని చెప్పి ఒక మాట అంటున్నావు. అతడు నీకేమైనా ఇవ్వవలసి ఉంటే, ఈ గ్యాప్లో అతడు నీకేమైనా ఇవ్వవలసి ఉంటే ఆ మొత్తాన్ని నేను ఇస్తాను. నీకు అతన్ని క్షమించేసి ఆ మొత్తాన్ని నేను ఇస్తాను. అయినా ఒక మాట, ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణస్థుడవై ఉన్నావు. ఇది నీకు చెప్పాలని అనుకుంటలేను, నీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మయున్నటువంటి నీవు రక్షించబడేటువంటి విషయంలో నేను పెట్టిన పెట్టుబడి వెలకట్టలేనటువంటిది. దాంతో పోల్చుకుంటే నువ్వు ఆ పెట్టుబడి ఆ విషయంలో నీ బిజినెస్ మైండ్లో ఆలోచిస్తే నువ్వు నాకు చాలా ఇవ్వాలి. నీకు ఇచ్చేదాంతో పోల్చుకుంటే, దాన్ని మినహాయించుకుంటే కూడా నువ్వు ఇంకా నాకు చాలా ఇవ్వవలసి ఉంటుంది. అది మీరు తర్వాత చదువుకుని పిల్లరా, బాగుంటుంది సందర్భం. అది ఫిలోమోను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అది 19వ వచనంలో ఉంటుంది. రైట్. ఏదేమైనప్పటికీ మీరు ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని మీ జీవితంలో ఇంకా మనం బ్రతికి ఉన్నామనంటే దేవుడు చేసినటువంటి మేలుకి ఆ మేలు అనేటువంటి దాని ఏకవచనంగా మాట్లాడుకుంటున్నాం. మనం ఏకవచనంగా మాట్లాడుతున్నాం, కానీ అందులో బహు సంగతులు దాగి ఉన్నాయి. మేలు అనేటువంటి ఏకవచనంలో బహు సంగతులు దాగి ఉన్నాయి. వాటి విషయమై దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము. అయితే ఇప్పటి వరకు మనం చెల్లించామా లేదో, దేవుణ్ణి బహుగా సంతోషపరచువారై దేవుని ఒడిలో, దేవుని సన్నిధిలో సంతోషముతో సదాకాలము బ్రతకడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విన్నపిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.